హైదరాబాద్ కమిషనరేట్ అట్లాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో 2 రోజుల్లో 718 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనాయి. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 445 అట్లాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 273 కేసులు నమోదైనాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు పోలీసులు? ఒకటి, సమస్య పరిష్కారం కోసం. సమస్య పరిష్కారం అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం వల్ల జనాలు ఒక అవగాహన తెచ్చుకొని కేసుల భయానికైనా తాగి రోడ్ల మీదకి రాకుండా ఉంటారనేదే కదా ఉద్దేశం. అంతేనా, లేదంటే కేవలం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి ఫైన్లు వేసి వసూళ్ల కోసమా, అంటే గవర్నమెంట్ ఖజానా నింపడం కోసమా? ఎందుకు ఈ డౌట్ అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూనే వస్తున్నాయి. వారం వారం ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. జనంలో నిజంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మీద భయం ఉంటే ఎవ్రీ వీక్ తగ్గాలి కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు అనేది తగ్గాలి కదా. మరి ఎందుకు పెరుగుతూనే ఉంది? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తారు అనే భయం జనాల్లో లేదు. లేదా పట్టుబడతామా, ఎక్కడో జరుగుద్ది, మనం వెళ్ళే దారిలో జరగవచ్చు జరగకపోవచ్చు, మనం పట్టుబడే అవకాశం లేదు, ఇట్లాంటి ఒక రకమైన నమ్మకం. పోనీ సరే, జనాలు ఇట్లాంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ కేసుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సాధించింది అంటే, కేవలం ఫైన్లు వేసి వసూళ్లు చేసుకోవడమే తప్ప ఏమైనా మార్పు తీసుకొచ్చిందా అంటే, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మీద జరిమానాలు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి లెక్క తీస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా మార్పు వచ్చిందా ప్రజల్లో? ఎవ్రీ వీక్ ఈ కేసుల సంఖ్య పెరుగుతూ పోతూ వస్తుంది తప్ప తగ్గట్లేదు. మరి దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సాధించినట్టు? అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానాలు అనేవి కరెక్టేనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.